నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ సీఎం కాలనీలోని ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులను పరామర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమే, మంత్రి నారా లోకేష్. వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను సందర్శించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు. తెనాలి మండల పరిధిలో వర్షాల కారణంగా నీట మునిగిన వరి పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు సందర్శించారు. తెనాలి, ఐతానగర్, గోలిడొంక, తేలప్రోలు, పెద్రావూరు ప్రాంతాలలో నీట మునిగిన పొలాలను వ్యవసాయ అధికారులు రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా అధికంగా ఉత్పన్నమైన అధిక వర్షాల కారణంగా ఎక్కువ శాతం పొలాలు నీట మునిగిపోయాయని, నీటిని వీలైనంత మేర పొలాల్లో నుండి బయటకు పంపించేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. నీరు బయటకు పంపిన తర్వాత యూరియా గాని, డిఏపి గాని చల్లుకోవాలని, బావిస్టిక్, డైథనియం 45 గాని పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఏడీఏ ఉషారాణి, ఏవో ప్రేమ్ సాగర్, పలువురు వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. మొన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలు కారణంతో ఒక్కసారిగా గుంటూరు జిల్లాలో చాలా తీవ్ర స్థాయిలో చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం 8:30కి సుమారుగా జిల్లా యావరేజీ 87 mm వర్షపాతం నమోదు కాగా, నిన్న ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం వరకు 155 mm వర్షపాతం నమోదైంది. టోటల్గా వెరసి 240 mm వర్షపాతం అనేటువంటిది ఒక 36 గంటల్లోనే నమోదు కావడం అనేటువంటిది. దాంతో ఒక్కసారిగా ఎక్కడికక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా ఈ డ్రైన్స్ సరిగా లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆల్రెడీ నిన్న ఉదయం వరకు కూడా పంట కాలువలన్నీ కూడా నీళ్లు విడుదల చేయడంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు అప్పటికప్పుడు ఉత్పన్నమైనటువంటి అధిక వర్షం వల్ల ఉత్పన్నమైనటువంటి నీరు, అట్లాగే దాంతోపాటు పంట కాలువల కూడా ఒకసారిగా కలవడంతో ఈ వరి పొలాలన్నీ కూడా ముఖ్యంగా నీట మునగడం జరిగింది. ముఖ్యంగా నిన్న సాయంత్రానికి మేము ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకొని సుమారుగా 41,000 హెక్టార్లలో వరి నీట మునిగినట్టుగా తెలియజేశాము. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే నిన్నటికి వాళ్ళకి చాలా వరకు మెరుగైన పరిస్థితి ఉంది. చూసుకుంటా అన్ని మండలాలు చూసుకుంటూ వస్తుంటే, సో ఏదేమైనా కానీ ముఖ్యంగా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, మేము ఆల్రెడీ రాత్రి కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్ కాలువలన్నీ కట్టేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే ఎక్కడెక్కడైతే డ్రైన్స్ బ్లాకేడ్ ఉన్నాయో ఆ డ్రైన్స్ బ్లాకేడ్ని కూడా తీయమని చెప్పి కన్సర్న్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు నీరు ఈరోజు ఇలాగే కనుక ఉండి, దేవుడి దయ వల్ల మనకి వర్షాలు కనుక భద్రగా ఇవాళ లేకపోయేటట్లయితే చాలా వరకు తీసేసే అవకాశం ఉంటుంది. కనీసం దిగువన ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీరు నిలబడే అవకాశం ఉంటుంది. ఎగువ ప్రాంతాలన్నీ కూడా నీళ్లు పోయే పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కానీ ఇప్పుడు జరగాల్సింది నీటిని ఇమీడియట్గా బయటకు తీసిన తర్వాత రైతులు కూడా ఒకసారి నీరు బయటకు పోయిన తర్వాత ఇమీడియట్గా ఎకరానికి ఒక 20 కేజీల లెక్కన యూరియా, ఒక 15 కేజీల లెక్కన పొటాష్ కనుక చల్లుకునేటట్లయితే ముందు కొత్త వేరు పుట్టడానికి అవకాశం వస్తుంది వరికి. సీఎం కాలనీలోని ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులకు రెడ్ క్రాస్ తరపున దుప్పట్లు అందజేశారు. వర్షాల కారణంగా హాస్టల్ నీట మునిగిన నేపథ్యంలో కాలనీలోని మున్సిపల్ పాఠశాలకు విద్యార్థులను తరలించగా వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో దుప్పట్లు అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ భానుమతి, హరిదాస్ గౌరీశంకర్, ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు, హాస్టల్ ప్రిన్సిపల్ బి విజయ్ కుమార్, కుర్రా శ్రీను, సుజాత, 23వ వార్డు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకి నీరు రావడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ హాస్టల్ను వికేట్ చేయించి చంద్రబాబు నాయుడు కాలనీ స్కూల్స్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో
మరి పిల్లలు చలికి ఇబ్బంది పడతారన్న ఆలోచనతోటి రెడ్ క్రాస్ భానుమతి గారిని సంప్రదించిన వెంటనే ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారికి ధన్యవాదాలు. ఇక్కడ కూడి వచ్చినటువంటి గౌరీ గారు, అదేవిధంగా వార్డు శ్రీనివాస్ గారి యొక్క వారు అందరూ కూడా, మరి ఇక్కడ వచ్చిన పెద్దలు అందరూ కూడా ధన్యవాదాలు. అదే ఎంఈఓ 2 గారు జయంత్ బాబు గారు, సిఆర్పి గారు, అదేవిధంగా బత్తుల శ్రీనివాస్ గారు, హెడ్ మాస్టర్ గారు అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, మరి ప్రిన్సిపల్ గారు కూడా వెంటనే స్పందించి మరి పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని మరి సురక్షితంగా ఉంచి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఈ వర్షాభావ పరిస్థితి మూలాన ఇక్కడ కొంచెం ఆడపిల్లలకి ఇబ్బంది కలిగిందని చెప్పి మనకు ఉదయాన ఎంఈఓ గారు ఫోన్ చేసి కొంచెం దుప్పట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన అడగడం జరిగింది. తర్వాత నేను మరి మన మనోహర్ గారి ఆఫీస్కి కూడా ఫోన్ చేసి అడిగితే సార్ ఇప్పుడే వెళ్ళారని చెప్పారు. అప్పుడు వెంటనే మేము తేటానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయింది ఇవాళ ఆదివారం అవటం వలన. తర్వాత మళ్ళీ షాప్ దగ్గర తీసుకొని ఇక్కడ మన గౌరీ గారి ఆధ్వర్యంలోనూ మన ఓఎస్టీ గారి ఆధ్వర్యంలోనూ ఇద్దామని చెప్పి తీసుకొచ్చాము. తర్వాత ఇప్పుడు మన టీచర్స్, మన ఈ ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అందరికీ ఇవ్వడం జరిగింది. సుమారు 200 కావాలన్నారు, నేను 200 తీసుకొచ్చాను. ఇంకా ఎక్కడైనా అవసరమైన పిల్లలకి ఇంకా దుప్పట్లు కావాలంటే కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి నిన్న కురిచినటువంటి భారీ వర్షాలకి మరి చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్నటువంటి ఎస్టీ గురుకుల ఆడపిల్లల హాస్టల్ ఏదైతే ఉందో అది పూర్తిగా నీట మునిగింది. మరి ఆ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి పొద్దున మరి ఈ ప్రాంతాన్ని విచ్చేయటం, ఆడపిల్లలందరినీ కూడా పరామర్శించడం జరిగింది. అందులో భాగంగా మరి ఎంఈఓ మేక లక్ష్మీనారాయణ గారు వెంటనే స్పందించి మరి పిల్లలకి తన వంతు మరి ఏదో ఒకటి చేయాల్సిందేననే సదుద్దేశంతో మరి రెడ్ క్రాస్ సంస్థ అయినటువంటి తెనాలి వారిని సంప్రదించడం, మరి దానికి గాను భానుమతి గారు వెంటనే స్పందించి ఇక్కడున్న పిల్లలందరికీ కూడా మరి రెడ్ క్రాస్ సంస్థ తరఫున వారి నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా పిల్లలందరికీ కూడా ఈ రోజున తన చేతుల మీదుగా తలా ఒక దుప్పటి పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఉప్పలపాడు వాగు ప్రమాదంలో మృతి చెందిన 2 చిన్నారులు ఉపాధ్యాయుని ఘటనపై గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ప్రమాదానికి కారణమైన వాగు వద్ద వంతెన నిర్మాణానికి గాను అధికారులకు పెమ్మసాని ఆదేశాలు ఇచ్చారు. ఏ స్థాయి వర్షాలు కురిసినా సరే మరోసారి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. ఉప్పలపాడు, గొల్లమూడి గ్రామాల మధ్యన త్వరలో వంతెన నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభించాలని ఆయన సూచించారు. అలాగే వంతెన నిర్మాణానికి వివిఐటి కళాశాల యాజమాన్యం 50 లక్షలు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా పెమ్మసాని తెలిపారు. చిన్నపిల్లవాడు ఈ వర్షాలు పడ్డప్పుడు స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ ఎవరైనా కూడా అంతంత లక్షలు పెట్టి ఫీజులు తీసుకుంటున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బయట సిచ్యువేషన్ ఎలా ఉందనేది తెలుసుకొని పిల్లల్ని ఎలా పంపిస్తున్నాము ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి అలాంటివి ముందు చూపు లేకపోవటం వల్ల కానీ, లేకపోతే ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోవటం వల్ల కానీ ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళకి ఒక్కళ్ళు పిల్లవాడు, పేరెంట్స్ ఏమో నాగపూర్లో వర్క్ చేసుకుంటా ఇక్కడ మన రాష్ట్రం తాతయ్య లేకపోతే అమ్మమ్మ వీళ్ళ దగ్గర ఉండి చదువుకుంటూ ఉన్నారు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక పిల్లవాడు చనిపోవడం చాలా బాధాకరం. స్కూల్స్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంకా కొన్ని వేరే విషయాలు కూడా చెప్తా ఉన్నారు. డెఫినెట్గా నేను కూడా పర్సనల్గా తీసుకొని ఇంతకుముందు ఎక్కువ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మీద రివ్యూ చేసేవాళ్ళం. ఈ ప్రైవేట్ వాటి మీద కూడా రివ్యూ చేసి అకౌంటబిలిటీ పెంచే విధంగా ప్లాన్ చేస్తాం. ఇంకొకటి రెయిన్ఫాల్ కూడా, అంటే సిస్టమ్స్ ఈ రెయిన్ఫాల్ అనేది జనరల్గా ఈ సెప్టెంబర్లో ఎంత 3% 5% పడేది, ఈ సంవత్సరం ఎంత 155, అంటే దాదాపు 3,300 టైమ్స్ పైన పెరిగింది. అదే 3,500 టైమ్స్ పెరిగింది. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్, బట్ అది ఎక్స్క్యూజ్ కాదు కదా. ఏదైనా కూడా అంత పెరిగినప్పుడు ఎవరైనా సిస్టమ్స్ని బిల్డ్ చేసుకోవాలి. బట్ డెఫినెట్గా ప్రైవేట్ స్కూల్స్ని కానీ ఇంకోళ్ళని కానీ అకౌంటబిలిటీ చేసే విధంగా వర్క్ చేస్తారు. అనంతరం వర్షాల కారణంగా ఉప్పలపాడు గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని కూడా ఆయన పరిశీలించారు. వర్షాల కారణంగా హైలెవెల్ ఛానల్ పొంగి దాదాపు 5,000 ఎకరాలకు పైగా పంట పొలాలు నీట మునిగాయని పెమ్మసాని వద్ద రైతులు వాపోయారు. గతంలో ఉన్న కల్వటు కూలిపోయిన తర్వాత తాము అందరం కలిసి తూములు ఏర్పాటు చేసుకున్న ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు. తక్షణమే స్పందిస్తూ సంబంధిత శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జునరావుతో
పెంబసాని ఫోన్లో మాట్లాడారు. కల్వర్టు నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ఓ త్వరగా సిద్ధం చేయాలని, ఎంపీ నిధుల ద్వారా వీలైనంత త్వరగా కల్వర్టు నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ కల్వర్టు నిర్మాణంతో పాటు ఉప్పలపాడు, గొల్లపూడి మధ్య కూడా వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రజా రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా పెంబసాని భరోసా ఇచ్చారు. మా పంట పొలాలు వచ్చేటప్పటికి రెండు ఇక్కడే చూస్తే మీరు ఈ కాలువకి యువతల సైడ్ పొలాలు చూస్తే చక్కగా పచ్చగా ఉన్నాయి, వాటర్ ఏమీ నిలవలేదు. ఇటు సైడ్ చూస్తేనేమో అంత వాటర్ బ్లాక్ అయిపోయింది. ఎందుకు బ్లాక్ అయిపోయినాయి అంటే గత 5-6 ఏళ్లలో పంట కాలువల్లో ఈ డ్రైనేజీల్లో వీటన్నిటిని క్లీన్ చేయకపోవటం, ఆ గుర్రపు డెక్ అంతా పేరుకుపోవటం, బ్యాక్ వాటర్ వచ్చేసి ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి. సో మెయింటెనెన్స్, రెగ్యులర్ మెయింటెనెన్స్, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ దీన్ని మార్చి ఏప్రిల్లోనే, అంటే ఇవన్నీ వర్షాలు రాకముందే క్లీన్ చేసేవాళ్ళు. ఈ చేయకపోవడం వల్ల ఇవాళ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సరే, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా వీటిని ఈ సంవత్సరం నుంచి ఇంకా పక్కా ప్రణాళికతో చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తాం. అది ఇంకోటి, ఇంత వర్షం కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇలాంటి వర్షం పడ్డా కూడా ముందు ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల ఎక్కువ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. వచ్చినా కూడా రెసిలియంట్గా ఉండే విధంగా సిస్టమ్స్ వర్క్ చేయాలి. దాని విధంగా మేము కృషి చేస్తాం. లోకల్గా గ్రామాలతో మాట్లాడి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని చేస్తాం తప్పకుండా. ఇది నష్టం అనేది అదేనమ్మా. ఇంక ఇప్పుడు ఈ 1-2 డేస్లో కనుక వాటర్ కనుక వెళ్ళిపోతే ఎక్కువ నష్టం. ఇప్పుడు తీసి చూసాం, మరి ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది. నష్టం ఏదన్నా జరిగితే తప్పనిసరిగా అలాంటివి ఏమైనా ఉంటే చేస్తాం. ఎందుకంటే మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే రైతులకు ఇవ్వాల్సిన డబ్బంతా కూడా ప్రయారిటీ బేసిస్ మీద నిన్న కూటమి ప్రభుత్వం ఇచ్చింది. సో రైతులకు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తాం. మంగళగిరి భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ముంపుకు గురైన రత్నాల చెరువును, ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో నారా లోకేష్ మాట్లాడారు. ప్రభుత్వం తరపున అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి లోకేష్ కు అధికారులు వివరించారు. ప్రభుత్వ సాయం అందరికీ అందుతుందా అంటూ బాధితులను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా టిట్కో గృహాలను పరిశీలించారు. మున్సిపల్ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ కార్యక్రమాల్ని నారా లోకేష్ పరిశీలించి బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో చేరిన నీటిని బయటికి తోడే పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎటువంటి ప్రణాళికతో టిట్కో ఇళ్లు నిర్మించామో ఆ పనులు అన్ని పూర్తి చేసి సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఎప్పుడు రాని విధంగా నిన్న వర్షాలు విపరీతంగా పడినాయి. దానివల్ల పెద్ద ఎత్తున మంగళగిరి పట్టణంలో నీరు వస్తూ జరిగింది. కొండ నుంచి కూడా నిన్న రాయి జారి ఒక తల్లి చనిపోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తరఫున మీ అందరం వెళ్ళి కూడా కుటుంబానికి ఆదుకునేదానికి 5 లక్షల రూపాయలు చెక్ కూడా ఇష్టం జరిగింది. మంగళగిరి ప్రజలందరూ తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 450 కిలోమీటర్లు పూడిక తీశాం. గత 5 సంవత్సరాలు ఎప్పుడు జరిగిన విధంగా పూడిక తీశాం. దానివల్ల చాలా వరకు వరద తగ్గించగలిగాం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వస్తున్న సమస్యలు అనేక ఉన్నాయి. ఈ పూడిక తీసేదానికే దాదాపు 50 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. దీంట్లో 32 కిలోమీటర్లు మేజర్ డ్రైన్లు, 250 కిలోమీటర్లు మీడియం డ్రైన్లు, 153 కిలోమీటర్లు మైనర్ డ్రైన్ పూడిక కూడా మేము తీస్తాం జరిగింది. ఇంత తీసిన తర్వాత కూడా దాదాపు 11 ప్రాంతాల్లో కొంచెం నీరు వచ్చి ఆగుతాం జరిగింది. నేను అధికారులతో నిన్నటి నుంచే నేను క్లోజ్గా మానిటరింగ్ చేశాము. ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసాం. 8 జేసీబీలు, ఎక్స్కవేటర్, ఆయిల్ ఇంజిన్లు, ఎలక్ట్రికల్ ఇంజిన్లు, అదేవిధంగా పంపులు కూడా పెట్టాం. 7 స్పెషల్ టీమ్స్ కూడా రిలీఫ్ మెజర్స్ చేసేదానికి కూడా ఒక టీంలు ఏర్పాటు చేశాం. మీడియా మిత్రులు అందరూ చూసుంటారు. నిన్న కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ అధికారులు, పోలీసులు, పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అందరు బయటకు వచ్చారు. అందరు కూడా ప్రజలకు సేవ చేశారు. ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి వంటలు కూడా చేయలేకపోతున్నారో వాళ్ళకి భోజనాలు కూడా అందిస్తున్నాం. 2-3 దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపలనే మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము. కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. లోతని ప్రాంతంలో ఇంకా నీరు ఉంది. వర్షం కూడా వచ్చే వారంతా వర్షం కూడా ఉందంటున్నారు. లోతని ప్రాంతంలో ముందల ఆయిల్ ఇంజిన్లు ఇంకా అదనంగా తెప్పించి ఆ నీరంతా కూడా తోడేమని చెప్పాను.
తెనాలి పట్టణ ఆర్ఆర్ నగర్లోని ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. శనివారం కురిసిన భారీ వర్షానికి వసతి గృహం నీట మునిగిన నేపథ్యంలో హాస్టల్లోని విద్యార్థులను సమీపంలోని మున్సిపల్ పాఠశాలకు తరలించి ఆశ్రయం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వారికి బిస్కెట్స్, కేక్స్ అందించి సమస్యలు ఏమన్నా ఉన్నాయంటూ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆహారం అందించే నిమిత్తం 10,000 రూపాయల నగదు ఏర్పాటు చేయాలని కమిషనర్ శేషన్నకు సూచించారు. అందరికీ సమృద్ధిగా నాణ్యమైన భోజనాన్ని కల్పించాలని ప్రిన్సిపల్కు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. విద్యార్థులకు పంపిణీ చేస్తున్న రాగి జావ ప్యాకెట్లను పరిశీలించిన మంత్రి వాటిపై తయారీ తేదీ లేకపోవడం గమనించి సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, 3 టౌన్ సిఐ రమేష్, పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. వేకెన్సీలు ఒకసారి మీరు నోట్ చేయండి. షూరా? ఇప్పుడు నిన్న మీటింగ్లో చెప్పారు సీఎం గారు సీరియస్ చెప్పారు. ఆలోచనలు విరుద్ధంగా లాస్ట్ నగర్స్ అయితే అన్నిసార్లు రిపీట్ చేయొద్దు. చెప్పినాక ఊరికే రిపీట్ చేస్తారు. టేక్ కేర్. అలాగే ఏమన్నది ఇవ్వండి లోపల అంటే దానికి సంబంధించి అసెంబ్లీ ఏమైనా హ్యాండ్ చేశాను సార్. మేడం లాస్ట్ టైం వచ్చారు సార్. మళ్ళీ డిటైల్స్ హ్యాండ్ చేశారు సార్. రిపేర్ సార్. తెలుగు రిజైన్ సార్. సైన్స్ రిటైర్డ్ సార్. ఫిజిక్స్ అనేది 2016 నుంచి ఫిజిక్స్ చేసి సార్ వచ్చారు. సార్ కూడా రిపేర్ తీసుకున్నారు. ఇంకోసారి ఇట్లా కనపడకూడదు. డెఫినెట్ సార్ ఉన్నాయి సార్. ఉంటుంది ఉన్నాయి సార్. సరిపోవడం లేదన్న వినండి మీరు బాధించబాగా. ఓకే సార్. సార్ 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 10,000 రూపాయలు ఇమీడియట్గా పంపిస్తారు మీకు. సరుకులు కొని వాళ్ళు పూర్తి చేస్తారు. ఇవాళ ఎగ్స్ పెట్టండి, బాయిల్డ్ ఎగ్స్. తర్వాత వాళ్ళు అందించాల్సిన కూర కూడా మీరు ఇంప్రూవ్ చేయండి. అలా సాంబార్ రైస్ పెట్టారు. అది రాత్రి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా మీకు గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఎంత మీరు స్వయంగా చేయగలుగుతారు తెచ్చి అక్కడ అడగండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తాం. మేము సపోర్ట్ చేస్తాం కదా. మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేసుకోండి. స్టాక్ అవి ఇక్కడ తెచ్చుకోండి. పిల్లల దగ్గర ఎందుకు వండుతున్నారు మీరు? గ్యాస్ సిలిండర్లు అక్కడ కరెక్ట్ కాదు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. సరేనా? చేపించండి. తెనాల్లో రాష్ట్ర నలుమూలల నుంచి ఎస్టీ విద్యార్థినులు చదువుకోవడానికి, నివసించడానికి ఒక హాస్టల్ గతంలో ఎప్పుడో నిర్మాణం జరిగింది. పినపాడు ప్రాంతంలో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు దానికి సరైన విధానంలో మరమ్మతులు చేసుకోలేకపోయాం. ఆధునీకరణలో భాగంగా వసతులు కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు కూడా నిధులు దారి మళ్లించారు. సంబంధిత శాఖకు రావాల్సిన నిధులు సద్వినియోగం చేసుకోలేకపోయాం. అది ఈరోజు ఇటువంటి పరిస్థితి దారితీసింది. సుమారు 114 విద్యార్థినులను నిన్న సాయంత్రమే నిర్ణయం తీసుకుని వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది మున్సిపల్ హై స్కూల్లోకి. ఈ వారం రోజులు వాళ్ళకి ఇక్కడ వసతులు కల్పించి ఎక్కడ కూడా లోటు లేకుండా, వాళ్ళ ఆరోగ్య సమస్యలు రాకుండా ఒక బాధ్యతతోటి అందరూ కూడా సమావేతమై వాళ్ళకు మంచి వాతావరణం కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. వారం రోజుల తర్వాత వర్షాలు ఇవన్నీ తగ్గగానే అక్కడ స్థానికంగా చేయాల్సిన పనులు కూడా ఇమీడియట్గా మొదలు పెడతాం. ఎక్కడ కూడా లోటు లేకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే వర్షాలు పడినప్పుడల్లా సీఎం కాలనీ ఎప్పుడు కూడా మునిగిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితి కొంతవరకు మారింది రోడ్లన్నీ వేసిన తర్వాత. కానీ కఠిన భవనాల్లో సరైన వసతులు లేకపోవడం చాలా బాధాకరం. ఎస్టీ ఆడపిల్లలు పాపం ఎన్నో దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వస్తారు తల్లిదండ్రులు. వాళ్ళు ఎవరికి చెప్పుకొని కూడా చెప్పుకోలేరు.
లక్కీగా సిబ్బంది బాగున్నారు కాబట్టి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఆ పొరపాటు లేకుండా ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారించి ఆ భవనాన్ని మరింత వసతులు కల్పించే విధంగా ఒకటి. రెండోది ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా చూసుకోవాల్సింది మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను నేను. అది కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తాం. గత 2 రోజులుగా కురుస్తున్న వానలకు దుండిపాలెం గ్రామం చుట్టుపక్కల గ్రామస్తులు రైతులు తీవ్రంగా భయాందోళనలో నివసిస్తున్నారు. గతంలో ఎప్పుడు చూడని విధంగా తుంగభద్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కాలువ వెంట ఉన్న ఇళ్లలోకి నిమ్మ తోటలోకి నీరు చేరటంతో రైతులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలో గడుపుతున్నారు. తుంగభద్ర కాలువకట్ట తెగితే పాత దుండిపాలెం, విఘ్నేశ్వర కాలనీ, మాలపల్లి, మాదిగపల్లి గ్రామాలు, పొలాలు నీట మునిగే ప్రమాదం ఉందని, దానివల్ల తీవ్ర నష్టం ఏర్పడుతుందని గ్రామస్తులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా వర్షపాతం నమోదైందని, దాని కారణంగా పైనుండి వస్తున్న నీరు వల్ల తుంగభద్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తుందని, కాలువ పక్కన ఉన్న సుమారు 200 ఎకరాల్లో నిమ్మ, అరటి తోటలు నీట మునిగాయని, కాలువ పక్కనే ఉన్న ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలువ కట్ట తెగితే మరిన్ని గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన వరి పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పరిశీలించింది. జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి ఆదివారం తెనాలి గోలిడొంక ప్రాంతంలో పంట పొలాలను కౌలు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తెనాలి వచ్చిన వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నున్న వెంకటేశ్వర్లకు డెల్టా ప్రాంతంలో 170 మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి సదుపాయాలు అందడం లేదని, దాని ఫలితంగా నష్టపోతున్నారని, వారికి CCRC కార్డులు ఇప్పించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులని పంట పొలాలను పరిశీలించి ఎన్యూమరేట్ చేసి ఎకరానికి 10,000 రూపాయల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈదర పూర్ణచంద్, సాయి, మేకల చిట్టిబాబు, ఒంపగళ్ల సుమంత్, ఈదర బొచ్చిబాబు, మేకల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మరి స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మినిస్టర్ అయిన మొట్టమొదటిసారిగా అది పట్టణ పరిధిలో కానీ పంచాయతీ పరిధిలో కానీ ఆయన అత్యధికంగా డ్రైన్స్ మీద శ్రద్ధ చూపించారు. మరి ఆ డ్రైన్స్ ఈరోజు క్లియరెన్స్గా ఉండటం వల్ల ఈ మాత్రంగా ఉంది. నిన్న రకంగా చూసినా కూడా సముద్రాన్ని తలపించే రీతిలో ఉంది. నిన్నటికి ఈరోజు చాలా తేడా ఉంది. కానీ మొన్న కూడా అత్యధిక వర్షాలు రైతులను కూడా ప్రకృతి అనుకూలించటంలా. గత 5 సంవత్సరాల నుండి చూడండి, క్రాప్ వేసేటప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, క్రాప్ తీసేటప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.
అంతిమంగా రైతు నష్టపోతున్నాడు. ఎప్పుడైతే రైతు నష్టపోతాడో భారతదేశ ప్రజానికాన్ని మొత్తం మీద కూడా ఇది పడుద్ది. అధికారులు అందరూ కూడా ప్రజాప్రతినిధికి స్పష్టంగా ఇక్కడ ఏం జరుగుతుందో అది తెలియజేయాలి. మొన్న ఏం చేశారు అంటే గుంటూరు జిల్లాలో ఏమీ నష్టం జరగలేదని చెప్పి నివేదికలు పంపించారంట. దానివల్ల 2 సార్లు 3 సార్లు ఎదబెట్టిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల అంతిమంగా మేము నష్టపోయామని చెప్పి మీ మీడియం వర్కింగ్ ఎలక్ట్రికల్ మీడియం వర్క్గా మీకు తెలియజేసుకుంటున్నాం. మీరు ప్రజాప్రతినిధులకి గ్రోత్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. మీరు అడుగులకు మడుగులు ఎత్తి ఆడేదో తొత్తులేదో చెబితే ఆర్థికంగా రైతు నష్టపోతాడు. రైతు నష్టపోయినప్పుడు వ్యాపారస్తులు, ప్రజలు, కార్మికులు యావత్తు కొన్ని దేశాలు చూడండి ఆహార సమస్య కొరత వచ్చి విలవిల్లాడిపోతున్నాయి. అదే పరిస్థితి భారతదేశానికి వచ్చిందని చెప్పి నేను తెలుసుకుంటూ, ఈ ప్రకృతి వైపరీత్యం గత 20 సంవత్సరాల క్రితం డిసెంబర్లో ఇదే విధంగా 18 సెంటీమీటర్ల వర్షం కురిసిందండి. అయితే ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ గత 5 సంవత్సరాల నుండి ఈ డ్రైన్లు, కాలువలు ఎవరేం పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఈ కాలువలు, డ్రైన్లు అన్నీ శుభ్రం చేసి ఉండటం వలన నిన్నటికి ఈ రోజుకి తేడా కనపడుతుంది. మన అదృష్టం బాగుండి 2-3 రోజుల్లో కొంత అన్న తగ్గితే కొంత పైరన్నా దక్కుతుంది. అయితే ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్గా రైతుకి ప్రభుత్వం చేయూతనిచ్చి ఎరువులు అవి ఇచ్చి రైతుని ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నేను ఒక 20 ఎకరాలు కౌలుకి వేస్తానండి. ఒక 12-13 వేల రూపాయలు ఖర్చు వచ్చింది సార్ ఇప్పటి వరకు. ఇవి మరలా నాటుకుందాం అన్నా కూడా కనీసం ఇప్పుడు నారు లేదు. నారు కొనాలన్నా చాలా ఖరీదు అవుద్ది. గవర్నమెంట్ వారు ఏదన్నా మాకు ఆర్థిక సహాయంగా ఏమైనా ఇస్తే మేము మరలా ఏమైనా నాటుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఏమీ కనపడతలేదు, పాసిపోతుంది. మొన్న రాత్రి పడిన అకాల వర్షంతో పంటలు 50 రోజుల వయసు ఉన్న పంటలు కూడా పూర్తిగా మునిగిపోయి, ఇంతవరకు మేము ఎప్పుడూ చూడనంత వర్షం పూర్తిగా మునిగిపోయి, నీట మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు కాలువలు అన్నీ తీసుంటానా నీళ్లు వెళ్తున్నాయి ప్రస్తుతానికి, కానీ అది ఎప్పుడు బయటపడతాయి అనేది మాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఎమ్మటే స్పందించి మాకు నష్టపరిహారం చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నేను 70 ఎకరాల దాకా చేస్తానండి. ఆల్రెడీ ఒకసారి ఎదబెట్టాము, అప్పుడు వర్షాలు వచ్చి మొత్తం మునిగిపోయినాయి. మళ్ళీ ఎదపెద్దది పెట్టాము, కొన్నేమో నాట్లు వేసాము. ఇప్పుడు పూర్తిగా మొత్తం మునిగిపోయింది. ఎకరానికి 12,000 దాకా ఖర్చు పెట్టున్నాము. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు కాలనీలో రేషన్ పంపిణీని మినిస్టర్ మనోహర్ పరిశీలించారు. రేషన్ పంపిణీ చేస్తున్న MDM వాహనాన్ని మనోహర్ తనిఖీలు చేశారు. ప్రజలకు సక్రమంగా రేషన్ పంపిణీ చేస్తున్నారా లేదా అంటూ స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాటాను పరిశీలించి తూకం సరిగ్గా ఉందా లేదా తనిఖీ చేశారు. పంచదార ప్యాకెట్లు డ్యామేజ్ అయినవి గుర్తించి వెంటనే వాటిని తిరిగి పంపించి వేయాలని డీలర్ను ఆదేశించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూంలలో హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని, అక్కడ కెమెరాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నేతల సినీ నటి వేధింపు కేసు, మద్యం కుంభకోణం, భూ అక్రమాలు వరుసగా బయటపడుతూ ఉండటంతో వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే హిడెన్ కెమెరాల నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో చదివే విద్యార్థులంతా నా బిడ్డల్లాంటి వారేనని, వారిని క్షేమంగా కాపాడుకునే బాధ్యత పూర్తిగా తమదేనని అన్నారు. గుడ్లవల్లేరులో 4 విద్యార్థుల మధ్య జరిగిన ఒక వ్యక్తిగత అంశం ఈ గొడవకు కారణమైందని, సంబంధిత విద్యార్థిని డీటైన్ చేసి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. న్యూస్ వీడియో IITలో ఆహారం కలుషితమైందని తెలిసిన వెంటనే డైరెక్టర్ను విధుల నుంచి తొలగించామని, 3 ఉన్నతాధికారులతో పర్యవేక్షణ కమిటీ నియమించామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా తాను తల్లి చెల్లిని రోడ్డుపైకి గెంటేసే రకం కాదని,
విద్యార్థులను తన తోబుట్టువులుగా భావించి కంటికి రెప్పలా కాపాడతానని స్పష్టం చేశారు. నాడు నేడు పేరుతో జగన్ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసినట్లు తప్పుడు లెక్కలు చెబుతుందని, అదే నిజమైతే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో గత 5 ఏళ్లలో 10 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని నిలదీశారు. డిజిటల్ క్లాస్ రూమ్లు జగన్ కొత్తగా ఏమీ కనిపెట్టలేదని, అవి అంతకుముందే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా రంగులు వేసి వందల కోట్లు దిగమింగారని దుయ్యబట్టారు. విద్యార్థులకు సరఫరా చేసే గుడ్లు, చిక్కీలు, ఆయాల జీతాలు కూడా బకాయి పెట్టి వెళ్లారని, వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తాము విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల 5 సంవత్సరాల్లో 45 లక్షల మంది విద్యార్థుల నుంచి ఈరోజు 35 లక్షలు పడిపోయింది. ఎందుకు పడిపోయిందో చెప్పండి. స్కూళ్ళలో కూడా సరిగ్గా ఫెసిలిటీస్ లేదని చెప్పి ఎందుకు పడిపోయిందో చెప్పండి. ఫండమెంటలీ అది క్వశ్చన్. నేను అధికారులందరూ అడిగేది అదే. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టామంటున్నాం, ఇన్ని యాక్టివిటీలు చేసామంటున్నాం, ఎందుకు 10 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయారనేది సూటిగా నేను అధికారులు కూడా ప్రశ్నించాను. దానిపైన నేను సమీక్ష చేస్తున్నాను. అనే ఏదో డిజిటల్ బోర్డులు పెడతాం కాదు, రంగులు వేసుకుంటాం కాదు. ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో 10 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారనేది నాకు బాధ వేస్తుంది. దాన్ని నేను సమీక్ష చేస్తున్నా. ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈయన కనిపెట్టలా, అది బాబు గారు ఉన్నప్పుడే చేశారు. టేబుల్స్ కూడా బాబు గారు ఉన్నప్పుడే చేశారు. ఈయన కొత్త కనిపెట్టింది ఏం కాదు ఈయన. కానీ ఈరోజు ఎక్కడ అలా బాధ వేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఉన్న 2 విద్యాశాఖ మంత్రులు బేసిక్ సిస్టమ్స్ కూడా పెట్టుకుని పోయారు. అసలు స్కూల్లో ఎంతమంది విద్యార్థులు మాకు తెలియలేకపోతుంది. అది కంట్రోల్ చేసినాక నాకు టైం పడుతుంది. మిడ్ డే మీల్ పేమెంట్స్ ఇవ్వలేదండి. బ్లూ మీడియా గగ్గోలు చేస్తుంది. మీ నాయకులు మిడ్ డే మీల్స్ పేమెంట్ ఇవ్వలే. గుడ్లు పేమెంట్ 4 నెలలు బకాయిలు, చిక్కీ పేమెంట్లు ఒక 6 నెలలు బకాయిలు. పాపం MDM వాళ్ళకి రావాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టారు. ఆయాలకు రావాల్సిన జీతాలు 6 నెలలు బకాయిలు. మళ్ళీ ఎట్లా చేస్తాం? నేను వచ్చి సెక్రటరీ గారి తలపైన కూర్చొని నేను విడిపించుకున్నాను. నాకు ఏది గుడ్లకి బిల్స్, చిక్కీ బిల్స్, MDM బిల్స్ అన్ని సిస్టమేటిక్ చేస్తాను. మీరు చూస్తారు, నేను వదిలిపెట్టాను. నేను ప్రైవేట్ పాఠశాలలు కాంపిటీషన్ ఇవ్వబోతున్నా. యు వెయిట్ అండ్ వాచ్ బాస్. హిడెన్ కెమెరా ఉందా? కెమెరా చూపించు, కెమెరా చూపించు తమ్ముడు, కెమెరా చూపించు. హిడెన్ కెమెరాలు లేవు. ఎక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. సో సెన్సేషనలైజ్ చేయొద్దు. ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది. ఎక్కడో చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనలైజ్ చేయాలి. ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి, నేనే కాదని. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం, కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం. ఎరిజం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తారు. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది, ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్. ఎందుకంటే 4 మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి హిడెన్ కెమెరాలు ఉన్నాయంటే కరెక్ట్ కాదు. అది నేను చెప్పాను. సొంత బాబాయిని లేపేసి మా పైన ఆరోపణలు చేశారు. హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడుంది హిడెన్ కెమెరా? స్ట్రైట్ క్వశ్చన్. ఎవరొకరు నాకు చూపించండి హిడెన్ కెమెరా. దెన్ ఐ విల్ టేక్ యాక్షన్. నో క్వశ్చన్స్. అరే జగన్ లాగానే చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడబెట్టి నేను బయటికి అంటేలేదే, తల్లి నేను బయటికి అంటేలేదే. మళ్ళా నాకు తెలీదా బాధ, ఆవేదన? సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మటుకు నా పైన చేయొద్దండి. చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మద్యం కేసు ఉంది, ఇసుక కేసు ఉంది, సినీ నటి కేసు ఉంది, భూ అక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పేర్ల పైన కూడా మార్చుకుని ఉన్నాయి. అయినా నేను బయట పెడతాను, మాటలు ఏం లేదు. ఆయన తప్పుదారి పట్టించడానికి ఇది చేశాను. కెమెరా ఎక్కడుందో కూడా తెలియదు. వీడియోలు ఇప్పుడు 3000 వీడియోలు బయటకు వచ్చినాయి అంటున్నారు. 3000-2000 వీడియోలు బయటకు వచ్చినాయి. ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లేదు. ఒక వీడియో ఎవరి చేతులు ఉందో లేదు. ఆ పిల్లల ఫోన్లు అన్ని కాన్ఫిస్కేట్ చేశాం. ఆల్ ఫోన్స్ హావ్ బీన్ కాన్ఫిస్కేటెడ్. ఒక వీడియో లేదు. దానికి లేని దానికి ఎట్లా సమాధానం చెప్తాను నేను? పిల్లల ఆరోగ్యంతో ఎవరైతే చెలగాటాడో అందరూ జైలుకి వెళ్తారు. యూ వెయిట్ అండ్ వాచ్. నేను ఎందుకు వదిలి పెడతాను తీసిగా. పట్టణ చంద్రబాబు నాయుడు కాలనీలోని రాజ్య గృహకల్ప సముదాయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించి అక్కడి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శనివారం కురిసిన భారీ వర్షాలకు రాజ్య గృహకల్పలో నీరు నిలిచి విద్యుత్ మీటర్లు నీళ్లలో ఉండిపోయి ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు మంత్రి మనోహర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. డ్రైన్ సరిగా లేకపోవడంతో నీళ్లు కాలువలోకి పోవటం లేదని, మంచినీటి పైపులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు మనోహర్ కు తెలిపారు.
డ్రైన్లు స్వయంగా పరిశీలించి మనోహర్ కల్వర్టు నిర్మాణం చేపట్టి సమస్యను తీర్చాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్లకు సూచించారు. సమస్యను తెలిపిన వెంటనే స్పందించి పరిష్కరించిన మంత్రి నాదెళ్ల మనోహర్ను స్థానికులు ప్రశంసించారు. మొత్తం టీం అంతా రెడీ చేసి పెట్టుకోండి. మాకు వాటర్ రెండు పంపులు మేము వేయించుకున్నాం. మంచినీళ్ళు పడలేదు, స్మెల్ వస్తుంది. ఏమో ఎవరో దొంగలు పీకిపోయారు, అది వేరే విషయం. దొంగలు పీకిపోయిన దానికి అసలు చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు వచ్చినప్పుడల్లా అడుగుతున్నాం సార్. వాటర్ ఒకటి, కుక్కలు అండి, కుక్కలు బాగా ఎక్కువైపోతున్నాయండి. అంటే వారం 10 రోజులు పరిష్కారం అవ్వదు, వారం 10 రోజులు పనులు మొదలవుతాయి. ఓకేనా? చేద్దాం. ఇల్లు డౌన్లో ఉన్నందువల్ల, రోడ్లు అప్పలో ఉన్నందువల్ల లోపల వాడినటువంటి నీళ్లు బయటికి పోవటం లేదు. దానివల్ల ఎదురు తన్ని కింద ఉన్నటువంటి పోర్షన్లోకి ముందుకు లిటర్న నీళ్ళు వెనక తన్ని సీట్లోకి వస్తున్నాయి. కింద డ్రైనేజీలో నీళ్ళేమో బయటికి పోవటం లేదు. డ్రైనేజ్ ఇదైపోయింది. ఎదురు తన్నినందువల్ల డ్రైనేజీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కరెంటు మీటర్ల దగ్గరికి వచ్చి కాలిపోతున్నాయి. అందు గురించి దాన్ని మీరు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. నిన్న కురిసిన వర్షం వల్ల ఆర్ఆర్ నగరు, రాజీవ్ గురుకల్ప మొత్తం నీటితో మునిగిపోవటం, అన్ని మీటర్లకు వాటర్ రావడం వల్ల ఎమ్మటే కరెంట్ ఆఫ్ చేయించి సార్కి మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం సార్ ఎమ్మటే దాని మీద స్పందించి ఈరోజు ఉదయం వచ్చి మొత్తం చూసి మొత్తం స్టాఫ్ గవర్నమెంట్ ఆఫీసర్లందరికీ ఎమ్మటే దాని గురించి మొత్తం ఇది చేశారు, ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మటే దాన్ని ఇది చేయమని, అట్లాగే ఇక్కడ డ్రైనేజీ సమస్యలు కూడా ఎమ్మటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజ్ సమస్య మెయిన్గా ఉంది, వాటర్ సమస్య కూడా ఉంది. ఏదంటే పంపులు ప్రతి దగ్గర దూరంగా ఉన్నాయి పంపులు. దానివల్ల ఏంటంటే నైట్ నీళ్లు తీసుకొచ్చుకునే వాళ్ళు కానీ ఎవరికైనా ఇబ్బందులుగా ఉన్నాయి. ప్రధానమైన సమస్య డ్రైనేజ్ సమస్య. దాన్ని స్పందించి నాదెళ్ల మనోహర్ గారు, మంత్రి గారు వచ్చేసి దాన్ని స్పందించి ఇమీడియట్గా దాని గురించి చర్యలు తీసుకోమని అధికారులకి విన్నవించారు. కనుక సత్వరమే దాన్ని రేపు ఎల్లుండిలో దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెనికి చెందిన శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ప్రతినిధులు, ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమహోతమ్మల ఆర్థిక సహకారంతో ఆదివారం స్థానిక వేణుగోపాల స్వామి దేవాలయం ప్రాంగణంలో బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 15 మంది బ్రాహ్మణ విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అనంతాచార్యులు మాట్లాడుతూ సీతారామ ధార్మిక సేవా సంస్థ సేవలను కొనియాడారు. ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ ఎం శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ రామిరెడ్డి వెంకటరామరెడ్డి దంపతులు బ్రాహ్మణ జాతిపై గౌరవంతో ప్రతి నెల నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సభలో వైకానస సేవా సంఘం గౌరవ అధ్యక్షులు దివి లక్ష్మీ నరసింహాచార్యులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ తమరిస రఘు, తమరిస హరిబాబు, నారాయణ, పావని, డాక్టర్ నారాయణ, స్రవంతి, వివేక విద్యా సంస్థల ప్రిన్సిపల్ దివి రాధాకృష్ణమాచార్యులు, అగ్నిహోత్రం ధన్వంతరి పరాశరం రామ్ గోపాల్, దివి జీవన్ కుమార్ తదితరులు ప్రసంగిస్తూ సమస్త సేవలను కొనియాడారు. వేదాంతం నాగమారుతి వేద ఆశీర్వచన గావించారు. విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీలో 92% మార్కులు సాధించి గోల్డ్ మెడల్ పొందడంతో పాటు చైర్మన్స్ గోల్డ్ మెడల్ను సాధించి బెస్ట్ ఆఫ్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డును పొందిన తెనాలి పట్టణానికి చెందిన దివి సర్వజ్ఞ సింధును సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. స్థానిక వేణుగోపాల స్వామి దేవస్థానం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి హాజరైన వైకానస సేవా సంఘం అర్చక సమాఖ్య, ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ సర్వజ్ఞ సింధు తన ప్రతిభతో అవార్డులు సాధించడం శ్లాఘనీయం అన్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ద్వారా గోల్డ్ మెడల్ అవార్డులు పొందడంతో పాటు బెస్ట్ ఐకాన్ ఇన్ బయోటెక్నాలజీ శాఖలో అవార్డు, రాష్ట్ర స్థాయిలో బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ప్రశంసా పత్రాన్ని టాప్ 12లో రాష్ట్ర ప్రభుత్వం నుండి అందుకోవటం, కాలేజీ రీసెర్చ్ కాన్ఫరెన్స్లో బెస్ట్ పోస్టర్ అవార్డులు అందుకొని యూనివర్సిటీ స్థాయిలో స్టూడెంట్ బాడీలో కోడ్ మెంబర్గా, నేషనల్ లెవెల్ ఫస్ట్ మహోత్సవకు స్టూడెంట్ కన్వీనర్గా పనిచేసే అనేక కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలను అందుకున్న సర్వజ్ఞ సింధు ప్రతిభను కొనియాడారు. ఆమెను మెమెంటోతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ప్రవాస భారతీయులైన రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమావతమ్మలు విద్యా వ్యాప్తి కోసంగా
విద్యార్థులను ప్రోత్సహిస్తూ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఆర్థికంగా సహకరించడంతో పాటు ప్రోత్సాహకంగా అవార్డులు రివార్డులు అందించడం విశేషమన్నారు. ఇలాంటి సేవా సంస్థల ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో కేర్ డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేసి అనేక మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ నారాయణ, అనిల్ కుమార్, డాక్టర్ స్రవంతిలను, ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ నారాయణ, శ్రీ వైష్ణవిలను సంస్థ ప్రతినిధులు సన్మానించారు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో 15 మంది ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు 95,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మునుముందు బాగా చదువుకొని మంచి ఉన్నతికి రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకరణ్ రెడ్డి గారు ఆర్థిక సౌజన్యాన్ని ఇచ్చారు. ఇదే సందర్భంలో విద్యలో బాగా రాణించినటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు మేము సత్కారం, గౌరవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు ఎలా నిర్విఘ్నంగా కొనసాగడంలో వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్లింగ్స్ ఇక్కడ ఎవరు లేరు. లేకపోయినప్పటికీ అనంతబాబు వాళ్ళకి అలాంటి సిబ్లింగ్ లాంటి వాడే. అందుకని చెప్పేసి ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఆ జరగటానికి సూత్రధారి అనంతబాబు మొట్టమొదట ఈ కార్యక్రమాలు ఎలా జరగటంలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నటువంటి అనంతబాబుని అభినందిస్తున్నాను. ఇకపోతే పేద విద్యార్థులకి ఈ రోజున ఇక్కడ కొంత ఆర్థిక సహాయాన్ని అందించే 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అసలు విద్య అంటేనే గొప్పది. మనకు తెలుసు విద్య లేని వాడు వెంత పసుపు అని. విద్య లేకపోతే విద్య గురించి ఎడవరు గ్రామ దేవత జల్లమ్మ తల్లి సారె మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రావణ మాసం చివరి ఆదివారం జల్లమ్మ తల్లికి గ్రామస్తులు సారె సమర్పించారు. గ్రామ ప్రజలకు ఈ ఏడాది పంటలు బాగా పండాలని మరియు ఆరోగ్య ఐశ్వర్యం సిద్ధించాలని మొక్కుకుంటూ అమ్మవారికి జాతర మహోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కృష్ణానది వరద నీటిలో చిక్కుకున్న గొర్రెల కాపర్లను రూరల్ పోలీసులు ఒడ్డుకు తరలించారు. కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం తిరుపతమ్మ గుడి ఎదురుగా ఉన్నటువంటి కృష్ణానదిలో మాదిక దిబ్బ మీద గొర్రెలను మెప్పుకోవడానికి కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామానికి చెందిన 7 వ్యక్తులు, ఓ మహిళ కలిసి గత వారం రోజులుగా గొర్రెలను మెప్పుకుంటున్నారు. శుక్రవారం భారీ వర్షం కురవడంతో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వారంతా ఆ నదిలో చిక్కుకున్నారు. కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో బయటకు వచ్చే పరిస్థితి లేక ఎమర్జెన్సీ నెంబర్కు కాల్ చేసి తాము నదిలో చిక్కుకున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన రూరల్ సిఐ, ఎస్ఐ మరియు సిబ్బంది వారిని రక్షించేందుకు నదిలో బోటు సాయంతో వారి వద్దకు వెళ్లి 2 వ్యక్తులను, ఓ మహిళను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగిలిన 5గురులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు మరో 3 బోట్లను అధికారులు పంపించారు. చిక్కుకున్న 5 వ్యక్తులు సుమారుగా 600 గొర్రె పిల్లలు కూడా ఉండటంతో వాటిని సురక్షితంగా పోలీసులు బయటకు తీసుకొచ్చారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ సీఎం కాలనీలోని ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులను పరామర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమే, మంత్రి నారా లోకేష్. వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను సందర్శించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.